హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు గీతూస్ వంటిల్లు. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు మనము సింపుల్ అండ్ టేస్టీ నాటి చిక్కుడుగాయ గింజలండి. ఇది కర్రీ చేసుకున్న, అలాగే ఇవి ఉడకబెట్టుకుని తాలింపు వేసుకున్న చాలా బాగుంటుంది. నేనైతే ఈరోజైతే కర్రీ చేస్తున్నానండి. చూడండి, 100 గ్రాములు నాటు చిక్కుడుగాయ గింజలు అయితే తీసుకున్నాను. 2-3 సార్లు శుభ్రంగా కడిగాను. అలాగే మీడియం సైజు 2 ఉల్లిపాయలు, 2 పచ్చిమిరపకాయలు, 1 టమాటా, 1 స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే తీసుకున్నానండి. కొద్దిగా కరివేపాకు. ఈ నాటు చిక్కుడుగాయ గింజలు కూర కానీ అలాగే ఫ్రై చేసుకున్న చాలా బాగుంటుందండి. ఫ్రై చేసుకొని నూనెలో ఫ్రై చేసుకొని కొద్దిగా కారం, సాల్ట్ వేసుకుని చాలా బాగుంటుంది. ఇది రైస్కైనా రోటీస్కైనా ఇంకా చాలా బాగుంటుందండి. రోటీస్కి అయితే ఇంకా చాలా బాగుంటుంది. ఇది ఎలా చేసుకోవాలో నేనైతే మీకు చూపిస్తానండి. చూడండి, పొయ్యి మీద గిన్నె పెట్టుకొని 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకున్నాను. ఈ నూనె అయితే కాగాలండి. చూడండి, నూనె అయితే కాగింది కదా, ఇందులోనే 1 స్పూను పోపు దినుసులు అయితే వేసుకుంటున్నానండి. అలాగే 1 టీ స్పూను జీలకర్ర కూడా వేసుకుంటున్నాను. ఇవన్నీ వేగాలండి. చూడండి, ఇవైతే వేగినాయి కదా, ఇందులోనే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుందాము. అలానే పచ్చిమిరపకాయలు కూడా వేసుకుందామండి. కొద్దిగా కరివేపాకు. ఈ ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందామండి. ఎప్పుడైనా చెప్తాను కదండి, ఉల్లిపాయలు నూనెలో ఎంత వేగితే కూర టేస్ట్ అంత బాగుంటుంది. ఇదైతే మూత పెట్టుకుందాము. ఉల్లిపాయలు మగ్గిన తర్వాత చూపిస్తానండి. చూడండి, ఉల్లిపాయలు అయితే మగ్గుతున్నాయి కదా, ఇందులోనే చిక్కుడుగాయ గింజలు అయితే వేసుకుందామండి. నేనైతే వీటిని బాయిల్ చేయలేదండి. ఇలా వేసుకుంటే ఇది ఒక డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది, ఉడకబెట్టుకుంటే అదొక టేస్ట్ అయితే ఉంటుంది. ఇందులోనే టమాటా ముక్కలు కూడా వేసేసుకొని ఈ చిక్కుడుగాయ గింజలు బాగా మగ్గేంత వరకు ఇదైతే ఉడకనిద్దామండి. టమాటా కూడా సాఫ్ట్గా మగ్గాలి. కలుపుకొని ఇదైతే మూత పెట్టుకుందామండి. చిక్కుడుగాయ గింజలు నూనెలో వేగితే ఈ కర్రీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇదైతే కలుపుకున్నాం కదండి. అలానే ఇందులోనే కూరకు సరిపడా సాల్ట్ అయితే వేసుకుందామండి. నేనైతే 1 స్పూను సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. సరిపోతే తర్వాత అడ్జస్ట్ చేసుకోవచ్చండి. ఇవైతే కలుపుకొని మూత అయితే పెట్టుకుందామండి. చూద్దామండి ఒకసారి. చూడండి, ఇవైతే చక్కగా నూనెలో వేగుతున్నాయి కదండి. ఇందులోనే 1 స్పూను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే వేసుకుందాము. ఈ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేస్తే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. ఇది వేసుకొని కలుపుకుందాము. ఈ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేగనిద్దామండి. మూత అయితే పెట్టుకుందాము. చూద్దామండి ఒకసారి. చూడండి, ఇవైతే చక్కగా నూనెలో వేగిపోయినాయి కదా, ఇందులోనే 1 టీ స్పూను పసుపు అయితే వేసుకొని కలుపుకొని మూత పెట్టుకుందామండి. పసుపు పచ్చివాసన పోయేంత వరకు ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టుకుందామండి. ఇది మగ్గిన తర్వాత నేను మీకు చూపిస్తాను. చూద్దామండి ఒకసారి. చూడండి, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే వేగిపోయింది. మంచి స్మెల్ అయితే వస్తుందండి. ఇందులోనే కూరకు సరిపడా కారం అయితే వేసుకున్నాము. నేనైతే 1 స్పూన్ కారం అయితే వేసుకున్నానండి ఫుల్గా. ఇది కలుపుకుందాము. ఇది కలుపుకున్న తర్వాత కూరకు సరిపడా వాటర్ అయితే వేసుకుందామండి. ఇదైతే ఒకసారి కలుపుకుందామండి. వాటర్ పోసాం కదా, మనం పోసిన వాటర్ దగ్గరగా ఎగిరేంత వరకు ఇదైతే మూత పెట్టుకుందామండి. ఉడికిన తర్వాత చూపిస్తాము. చూడండి, ఆయిల్ కూడా సపరేట్ అయింది కదా. సింపుల్ అండ్ టేస్టీ నాటు చిక్కుళ్ళు గింజలతో కూర చాలా బాగుంటుందండి. ఒకసారి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తవారు ఎవరైనా మన ఛానల్కి వస్తే ప్లీజ్
సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, క్లిక్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుందండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.